నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అంటే మనకి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న కోరిక అండి, నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా మంది స్కిప్ చేసి నాకు మధ్యలో కాల్ చేస్తున్నాను. అలా స్కిప్ చేయకుండా టోటల్ ఎండ్ వరకు చూడండి, మీకు వీడియోలో అర్థమవుతుంది. వీడియోలో చెప్తాను మొత్తం అంతా డీటెయిల్స్, మొత్తం ప్రైస్ కూడా నేను లాస్ట్కి చెప్తానండి. బట్ మొత్తం విని కాల్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు అప్పుడు లాస్ట్ కాల్ చేయండి, అప్పుడు కాల్ చేయకండి ప్లీజ్ అండి. ఇది ఒక చిన్న కోరిక. ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఇల్లు వచ్చేసి మనకి బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అంటే మనకి 174 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ 32 ఉందండి, లోపలికి 49 ఇచ్చారు. టోటల్ ఎస్ఎఫ్టీ 3200 ఎస్ఎఫ్టీ. ఇంటి ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ ఇచ్చారండి. ఇదంతా మనకి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. మంచి లొకేషన్ అండి, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. బంగారు మైసమ్మ టెంపుల్ చాలా దగ్గర అండి మనకి. ఇదంతా 30 ఫీట్ రోడ్ అండి మనకి. మన డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇంటికి. డ్రైనేజ్ కనెక్షన్ కూడా. లొకేషన్ విధంగా చూడండి ఎంత మంచి నీట్ లొకాలిటీలో ఉందో. ఇక్కడ అన్ని చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయని మనకి. చాలా బాగున్నాయి. లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. లైటింగ్ కూడా, ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా అయిపోయిందండి మనకి. ప్లంబర్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది, ఒకటే కోట్ పెయింటింగ్ కూడా అయిపోయింది. మీకు నచ్చితే కలర్స్ అన్ని చేంజ్ చేసి కలర్స్ కూడా మళ్ళీ వేసిస్తాడు. బాగున్నాయి కలర్స్ కూడా. మన కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ర్యాంప్ అయితే ఈజీగా ఉందండి. కార్ ఇల్లు వచ్చేసి డైరెక్ట్ 30 ఫీట్ రోడ్ కాబట్టి మెయిన్ రోడ్ కి చాలా దగ్గర అండి మనకి. నడుచుకుంటూ రావచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బంగారు మైసమ్మ టెంపుల్ కూడా చాలా దగ్గర మనకి. ఈ రోడ్ కి వచ్చేసి కార్ పార్కింగ్ కూడా, ర్యాంప్ కూడా చాలా బాగా ఇచ్చారు. లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. ఇది వచ్చేసి మనకి స్టెప్స్ మామూలు చిన్న వాక్ చేయడానికి స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ ఏరియా గేట్ కి లాక్ వేసారు, అందుకే ఇట్లా కింద రాలేదు. ఇట్లా వచ్చాను, చిన్న గేట్ లెక్కించి వచ్చాను. ఈ కార్ పార్కింగ్ అండి, వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా డీసెంట్ గా ఇచ్చారండి మనకు వచ్చేసి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగుందో, చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఎదురుగా వచ్చేసి టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా గ్రానైట్ వర్క్ అండి, మొత్తం టైల్స్ వర్క్. ఇది వచ్చేసి గ్రానైట్ వర్క్ అండి. మన కార్ పార్కింగ్ ఎంత గ్రానైట్ వర్క్ అండి మనకి. గేట్లకు, మెయిన్ గేట్లకి, పెద్ద గేట్లకి ఎంటర్ రైట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అది కాకుండా వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా ప్లస్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండి మనకి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఉందండి మనకి. ఇదంతా సెట్ బ్యాక్ అండి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. సెట్ బ్యాక్ లో కూడా మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మీకు ఈ రైట్ రౌండ్ సెట్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. ఇదంతా సెట్ బ్యాక్ అండి మనకి. బోర్ అయితే పుష్కలమైన వాటర్ అండి, చాలా ఫుల్ ప్రెషర్ తో వస్తుందండి వాటర్ కూడా, చాలా ప్రెషర్. ఇది వచ్చేసి సంప్ అండి మనకి. ఇది బోర్ కనెక్షన్ అండి మనకి. ఇది బోర్ కనెక్షన్. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇదంతా బ్యాక్ సైడ్ అండి మనకి కనిపించే వ్యూ అంతా బ్యాక్ సైడ్. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి నీట్ లొకాలిటీ ఉంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది, మంచి లొకాలిటీ అండి, డీసెంట్ కాలనీలో ఉంది. బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి మనకు వచ్చేసి. ఇది బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అంటే ఇది మనకి వచ్చేసి. ఇల్లు వచ్చేసి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి. గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాం. వ్యూ చూడండి బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయ్యే ముందు నా చిన్న కోరిక, నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ అది వచ్చేసి నా ఛానల్ వచ్చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అని. చాలా సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి. నేను వచ్చేసి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా, పార్కింగ్ కూడా చూపించాను. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మనకి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి మంచి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. చూడండి గ్లాస్ కూడా పెట్టేశాడండి, లోపల గ్రిల్స్ కూడా ఉన్నాయండి మనకు వచ్చేసి. ఇదంతా మనకి ఈ ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. గ్లాస్ కూడా పెట్టేశాడు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామంటే చూడండి బాగుంది, మంచి నీట్ కండిషన్ తో వచ్చిన హౌస్ అండి మనకి. లైటింగ్ గీటింగ్ చాలా మంచి నీట్ లైటింగ్ కూడా ఇచ్చాడు. చాలా బాగుందండి హౌస్ వచ్చేసి. చాలా అంటే చాలా మంచిగా ఇచ్చాడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మీరు ఎదురుగా చూసేదంతా హాల్ వర్క్ అంటే, మీరు చూసేదంతా హాల్ వర్కే. చూడండి హాల్లో వీడు ఎంత మంచి లైటింగ్ ఇచ్చాడో, చాలా మంచి డీసెంట్ లైటింగ్ ఇచ్చాడు. కలరింగ్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కలరింగ్ ఇచ్చాడు మనకి. ఎదురుగా అంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది. ఇదంతా మీకు ఎదురుగా కనిపించే టీవీ షెల్ఫ్ అండి. ఇది బ్యాక్ సైడ్ డోర్ వెళ్ళి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్ళాం కండి, మన బోర్ పక్కన లేన్ ఆ లేన్ అండి. ఇదంతా మనకి అట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. చూడండి కన్స్ట్రక్షన్ చూడండి, క్వాలిటీ కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వదు. చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మన బిల్డర్ వచ్చి. చాలా మంచి డీసెంట్గా ఇచ్చాడు కన్స్ట్రక్షన్. చూడండి ఎంత మంచి డీసెంట్ కలర్స్ ఇచ్చాడు, లైట్ కలర్స్ ఇచ్చాడండి మనకి. చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు మనకి. ఇక్కడ కూడా గ్రానైట్ వర్క్ పెట్టాడండి. ఈ ప్లేస్ కూడా గ్రానైట్ ఇచ్చాడు, గ్రిల్స్ కూడా ఇచ్చాడు మనకి. చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. లైటింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు, మంచి నీట్ లైటింగ్ కూడా ఇచ్చాడు వర్క్ లో కూడా. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది. మనం ఇక్కడ మధ్యలో ఒక ఏమంటారు
ఇక్కడ డైనింగ్ హాల్లో ఈ ప్లేస్ ఉన్న ఇక్కడ డైనింగ్ హాల్ అన్న పెట్టుకోవచ్చు, ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకి కిచెన్ కంటే ముందే మన పూజ గది కూడా ఇచ్చారు. ఇక్కడ పూజ గది కూడా ఎంత బాగుంది చూడండి. పూజ గది కూడా చాలా బాగా ఇచ్చారు, మంచి నీట్గా ఇచ్చారు. పూజ గదికి ఎంటర్ అయ్యే ముందు చిన్న ఒక ఆర్చ్ లాగా ఒక చిన్న డిజైన్ కూడా చేశాడు మనకి. పూజ కిచెన్ రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న ఆర్చ్ లా డిజైన్ చేశాడు. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి పూజ గది ఇచ్చాడు. దీంట్లో కిచెన్ అండి, ఇదంతా కిచెన్ అండి. మనకి కిచెన్ కూడా చాలా బాగుందండి. మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి షెల్ఫ్స్ కూడా వచ్చేసాయండి. మనకి చాలా బాగున్నది కిచెన్ మొత్తం, చాలా బాగుంది. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మంచి నీట్ గా వస్తుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. లోరో ఫుడ్ ఇచ్చారు. ఇక్కడ సామాన్ పెట్టుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు అది చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసామండి. ఈ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళీ సేమ్ కిచెన్ లోకి ఎట్లా ఆర్చ్ ఇచ్చాడో అట్లా ఇచ్చాడండి. ఆర్చ్ చూడండి ఎంత బాగుందో. ఆర్చ్ డిజైన్ కూడా సేమ్ యాజ్ ఎ వుడ్ వర్క్ లాగా ఇచ్చాడండి మనకి పెయింటింగ్. ఇది ఎదురుగా వచ్చేసి మనకి బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి బాత్రూమ్ ఇచ్చాడు కదా. ఇది బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. దీని పక్కన లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చూడండి ఎంత బాగుందో. మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి కలరింగ్ అండి. మంచి డిజైన్ తోని చాలా మంచి లైట్ కలర్స్ వేసాడు. చూడండి ఎంత బాగుంది వర్క్ కూడా. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డిజైన్ అండి. మనకి ఫుల్ LRS పేడ్ G+1 పర్మిషన్ తో వచ్చిన హౌస్ అండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. మనకి మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి లోన్ కూడా వస్తుందండి. దీనిపైన 80-90% లోన్ ఇప్పించే బాధ్యత కూడా నాదేనండి. మీకు లోన్ కావాలంటే లోన్ కూడా నేనే ఇప్పిస్తాను మీకు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్, లైటింగ్ కూడా మంచి లైట్స్ వచ్చాయి. కలరింగ్ కూడా చాలా బాగుంది. మంచి డీసెంట్ కలర్స్ వేసాడు. చూడండి వర్క్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. మంచి డీసెంట్ కలర్స్ అండి. మనకి ఇవన్నీ ఏషియన్ పెయింట్స్ అండి. మనకి వాళ్ళు వాడిందంట ఏషియన్ పెయింట్స్. చూడండి అన్ని ఏషియన్ పెయింట్స్ అండి. మనకి అన్ని ఏషియన్ అండి. ట్రాక్టర్ ఏషియన్ అన్నీ అవేనండి పెయింట్స్. ఇది వచ్చేసి వెస్ట్రన్ వస్తుందండి. మనకి ఇక్కడ వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది దీనికి. ఈ బెడ్రూమ్ కి చూడండి. కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. క్వాలిటీలో కాంప్రమైజ్ కారండి మన బిల్డర్ వచ్చి ఎంత మంచిగా చేశారు చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి. మనకి పెద్దగా ఉన్నాయండి బెడ్రూమ్ సైజెస్ కూడా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను. దీని కామన్ బాత్రూమ్, హాల్, డైనింగ్ హాల్, కిచెన్ రెండు చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను మీకు. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. నాకు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నానండి. నేను వచ్చేసి స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి. చాలా పెద్దగా ఏం లేదు, మంచిగా ఉంది. ఇల్లు కూడా స్పేషియస్ గా ఉందండి. ఎందుకంటే 174 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకు స్పేషియస్ గా వచ్చిందండి. చాలా స్పేషియస్ వచ్చింది. పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇదంతా ఎదురుగా వరండా అండి. మనకు కనిపించేంత వరండా కూడా చాలా బాగుంది. చూడండి ఎదురుగా మనకి గ్రిల్స్ కూడా, గ్లాసెస్ కూడా పెట్టేశారండి. రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి ఇది రెడీ టు మూవ్ హౌస్. చాలా బాగుంది. మనకి రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ కూడా వచ్చామండి. ఇక్కడ కూడా సెట్ బ్యాక్ చూపిస్తాను నేను. రైట్ ఆన్ సెట్ బ్యాక్ ఏమి ఇవ్వరు, ఎల్ షేప్ లో వస్తుందండి సెట్ బ్యాక్ మనకి. చూడండి సెట్ బ్యాక్ కూడా చాలా బాగుందండి. మనకి మంచి విశాలంగా ఉందండి హౌస్ వచ్చేసి. చాలా బాగుంది, మంచి స్పీషియస్ గా ఉంది. చూడండి ఇక్కడ దాకా సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక పైన కూడా లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ లొకేషన్ ఇచ్చారు. చాలా బాగుందండి హౌస్ వచ్చేసి. ఇక్కడ అన్ని మంచి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మళ్ళీ ఇల్లు కూడా చాలా ఫుల్ డెవలప్మెంట్ ఏరియా, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి. మనకి నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ మేడం అండి ఇది. సార్ ఎవరైనా సరే చూడండి, బాగుంటే నచ్చుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి, నా డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తానండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వ్యూ చూడండి బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఎదురుగా కూడా మొత్తం టోటల్ అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి ఇక్కడ శ్మశానం వాటికి అట్లాంటి ఏం లెక్చర్ కూడా దగ్గర లేదు, అన్ని దూరమే ఉన్నాయండి మనకి. చూడండి ఇది వచ్చేసి మనకి ఎదురుగా మనకి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారండి. మనకి డోర్ కూడా ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. అదే కాకుండా మనకి పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. రైట్ రౌండ్ పైన కూడా టోటల్ అక్కడ దాకా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి. మనకి లెఫ్ట్ అక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి లోపల వ్యూ ఎంత బాగుంటుందో. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ ఫాల్ సీలింగ్ వర్క్ అండి. మనకి మంచి ఇదంతా చూసేంత హాల్ వర్క్ ఏనండి మీరు చూసేది. హాల్లో ఉన్నామండి ప్రజెంట్ వచ్చేసి. హాల్లో చూడండి ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు. చాలా మంచి కన్స్ట్రక్షన్ తోని, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి. మనకి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్. చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారండి. మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కాకుండా మంచి వర్క్ ఇచ్చారండి కన్స్ట్రక్షన్ లో. చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ప్రజెంట్ వచ్చేసి.
ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ ఫ్లోర్ వర్క్ చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. చాలా ఉంటే చాలా బాగా ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్తో మంచి క్వాలిటీతో ఇచ్చారండి మనకి. వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలండి. మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఇది వచ్చేసి ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి మనకి. టీవీ షెల్ఫ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి బెడ్రూమ్కి వెళ్ళి ఆర్చ్ ఇచ్చాడు. ఇక్కడ ప్లేస్ మొత్తం ఆర్చ్ అండి మనకి. ప్లేస్ కూడా చాలా బాగుంది మనకి. హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. హాల్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి హాల్. ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేంత హాల్లో ఉన్నాం ప్రజెంట్. హాల్ వర్క్ ఇది. హాల్ ప్లేస్ కూడా చాలా మంచి ఇచ్చాడు కదండి. ఇదంతా మనకి కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. వర్క్లో కూడా మనకి ఎదురుగా వచ్చి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక మంచి గ్రానైట్ వర్క్ అండి. టోటల్లీ గ్రానైట్ వర్క్ ఇది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇదంతా మనకంతా ఏమంటారు టీవీ షెల్ఫ్ లాగా ఇచ్చాడు. పెద్దగా ఇచ్చాడు. ఇది బెడ్రూమ్స్కి వెళ్ళి ఆర్చ్ కూడా చేశాడండి మనకి ఈ ప్లేస్లో. ఇది వచ్చేసి హాల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో చూడండి వర్క్ ఎలా ఇచ్చాడో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్. లైటింగ్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్లో కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి మన బిల్డర్ వచ్చేసి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ఇచ్చాడు వాష్ బేసిన్ పెట్టుకోనికి. చూడండి వర్క్ కూడా ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్లో కూడా ఎంత బాగుందో చూడండి. మంచి కన్స్ట్రక్షన్ అండి మనకి. చూడండి వర్క్ కూడా ఎంత బాగుందో. నీట్గా ఇచ్చాడు మనకి వర్క్. అక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగుందండి మనకి వర్క్ వచ్చేసి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ డైనింగ్ హాల్ ప్లేస్. దీని డైనింగ్ హాల్లో పక్కనే పూజ గది ఇచ్చాడు లెఫ్ట్ సైడ్లో. ఇదంతా పూజ గది అండి మనకి. పూజ గది కూడా ఇండియన్ టేక్ వుడ్ డోర్ వచ్చింది. చాలా స్పేషియస్గా ఇచ్చాడండి మనకి. పూజ గది కూడా స్పేషియస్గా ఉందండి. దీని ఆపోజిట్ రైట్ సైడ్కి వచ్చేసరికి కిచెన్ అండి. ఇదంతా మనకి కిచెన్ కూడా చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ అండి మనకి. కిచెన్ ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు మనకి. వుడ్ వర్క్ చేయించుకోవచ్చు అండి మనం. వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పైన షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు మనకి. దీంట్లో వచ్చేసి మనకి ఇది వచ్చిందండి. మనకి ఏమంటాం వాష్ ఏరియా ఇచ్చాడు ఇక్కడ బ్యాక్ సైడ్. ఇదంతా వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి ఇదంతా వాష్ ఏరియానే. చూడండి మనకి మంచి ప్లేస్ అండి. ఇక్కడ కలిసి వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ కూడా వస్తుంది. ఇక్కడ ఎప్పటికైతే ఇల్లు ఏం లేవు కాబట్టి మనకి గాలి చాలా వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో. మొత్తం అంతా మనకి విశాలమైన ఎయిర్ కూడా వస్తుంది ఇక్కడ. చూడండి స్పేస్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి కిచెన్లో నుంచి అండి మనకి. ప్రజెంట్ వచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్తాం డైరెక్ట్గా. డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్లో చూపిస్తాను. 2 బెడ్రూమ్స్ చూపిస్తాను. 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సేమ్ కింద ఎలా అయితే ఇస్తారో అక్కడ పైన కూడా అన్న వస్తుందండి మనకి. సేమ్ వస్తుంది కానీ బెడ్రూమ్ సైజెస్ పెద్దగా వస్తాయండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ అండి మనకి. ఇండియన్ బాత్రూమ్ అండి ఇది. ఇండియన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. కానీ బెడ్రూమ్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడు. సేమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చాడు. పెద్దగా చాలా పెద్దగా వచ్చిందండి బెడ్రూమ్ కూడా. మనకి కలర్స్ కూడా చూడండి ఎంత మంచి డీసెంట్ కలర్, లైట్ కలర్స్ అని కూడా చాలా బాగున్నాయండి. కలర్స్ కూడా చాలా మంచి నీట్ కలర్స్ వచ్చాయి మనకి. ఎంత బాగుందంటే కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలంటే మనకి బిల్డర్ అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడండి అండి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి లైట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కలర్ మంచి కూడా లైట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి డిజైన్తో చేశాడు. వర్క్లో కూడా బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మనకి. చూడండి ఎంత బాగున్నాయి. సైజెస్ కూడా చాలా మంచి నీట్ సైజెస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాదండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వెస్టర్న్ ఇండియన్ బాత్రూమ్ చూపి మాస్టర్ బెడ్రూమ్లోకి వస్తున్నాండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో. ఫాల్ సీలింగ్ వర్క్ చాలా బాగుందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి మనకి వర్క్. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ మెయింటైన్ చేశాడు మనకి. చాలా మంచి నీట్ మెయింటైన్ చేశాడు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది 174 కాబట్టి చాలా పెద్దగా వస్తుంది. ఇప్పుడు మీకు కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపించాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ చూపిస్తాను మీకు వచ్చేసి. చూడండి టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. టెరెస్ పైకి వస్తున్నాండి. ఇప్పుడు వచ్చేసి టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. టెరెస్ పైకి వచ్చానండి ఇప్పుడు. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. టెరెస్ పైన కూడా చిన్న ఆర్చ్ వచ్చిందండి మనకి. టెరెస్ పైన ఆర్చ్ వచ్చింది. లైట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి. ఇక్కడ లైట్స్ కూడా నైట్ వస్తే చాలా బాగా కనిపిస్తుంది అండి. ఈవినింగ్ పూట వస్తే చూడండి మనకి 2 ట్యాంక్స్ కూడా పెట్టారు. ఒకటి బోర్ కనెక్షన్కి, ఒకటి వాటర్ కనెక్షన్ కండి మనకి. చూడండి లేదు మన ఇష్టం అండి ఏదైనా వాడుకుని. అక్కడ కూడా ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ లొకేషన్ విధంగా కూడా చాలా బాగుందండి. మంచి నీట్ లొకాలిటీ అండి మనకి. చాలా దగ్గర మనకి.
ఇది వచ్చేసి మనకి 174 స్క్వేర్ యార్డ్స్ అండి, బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. 174 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 32x49 డైమెన్షన్ సైజ్, 30 feet రోడ్ ఇచ్చాడు. ఎస్ఎఫ్టీ వచ్చేసి 3200 ఎస్ఎఫ్టీ అండి మనకి. G+1 కింద 2 BHK పైన 2 BHK. ప్రైస్ వచ్చేసరికి 1,75,00,000 చెప్తారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.